ఈ నేపథ్యంలో కొంతమంది అయితే ఇరుక్కున్నారు. అక్కడ స్టే చేయడానికి ఫుడ్‌కి వాళ్ళకి ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నట్టుగా తెలిసి బయటకొస్తున్నాయి. చాలామంది వీడియోలు చేసి కూడా పెడుతున్నారు. అట్లాగే దుబాయ్‌లో రోజువారీ కూలీలున్నారు. అక్కడ పనిచేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్‌లో, కన్‌స్ట్రక్షన్‌లో లేబర్‌గా ఉన్నాడు. లాజిస్టిక్స్‌లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆయిల్ రిఫైనరీస్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆయిల్ రిఫైనరీ దుబాయ్ చాలా తక్కువే, 1% కూడా ఉండదు ఆయిల్ మీద ఎకనామీ. సో ఏదేమైనా గల్ఫ్ కంట్రీస్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సోను సుద్ దుబాయ్లో ఉండే వాళ్ళ కోసం రంగలై దిగాడని చెప్తున్నారు. ఆయన ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఇలాగా మీరు చాలామంది అక్కడ బాధలు పడుతున్నట్టు తెలిసింది. సో మీకోసం నేను షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాను. ఆ షెల్టర్లో మీరు వచ్చి ఉండొచ్చు. ఏ దేశమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, మీరు ఎవరైనా అనవసరం. మీకు షెల్టర్ కావాలంటే మీరు అక్కడ ఉండండి. ఫుడ్, షెల్టర్ మీకు ఇస్తారు, మా టీం ఇస్తారు. మీకు ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. ఇది ఓన్లీ హ్యుమానిటీ యాంగిల్లోనే నేను హెల్ప్ చేస్తున్నాను అనేది పెట్టాడు. సో ఎవరైనా ఉంటే ఆయనకి డిఎం చేయొచ్చు అనమాట. పర్సనల్గా ఆయనకి కానీ మెసేజ్ చేస్తే డైరెక్ట్గా సో వాళ్ళ టీం రంగంలో దిగి వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్న ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మెసేజ్లో పెడితే ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి లొకేషన్ షేర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేయండి, మీరు ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చని. ఒకవేళ వాళ్ళు రాలేని ట్రాన్స్పోర్ట్ కూడా రాలేకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి వాళ్ళని షెల్టర్లోకి తీసుకొచ్చి షెల్టర్లో వాళ్ళకి వీలైనంత సౌకర్యాలు కల్పించి పెడతాము అని చెప్పి ఇప్పుడు ఈయన రంగంలో దిగాడు. ఇది నిజానికి అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. ఇది నిజానికి ఇదే పని ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ కూడా చేయాలి కదా. ఇండియాలో మాట్లాడితే కన్సర్న్ అని ప్రకటనలు ఇస్తున్నారు, కానీ కన్సర్న్ కాకుండా అక్కడ రియల్గా ఏం కావాలి, వాళ్ళకి ఫుడ్, షెల్టర్, సేఫ్ ఒక ఇది కావాలి, ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంకా ఎబ్సెంట్గా ఇప్పుడు ఒక ఈయంతో ఇప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట. గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం అంటే సోను సుద్తో అప్పుడు కూడా అంతే. అప్పుడు గవర్నమెంట్ వదిలేసింది. ఎవరు వేలాది మంది నడిచిపోతా ఉంటే గవర్నమెంట్ పట్టించుకో. నిజానికి గవర్నమెంట్ అనుకుంటే ఈజీగా చేసిండేది, కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే సోను సుద్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల రంగంలో వాళ్ళని సేవ్ చేశారు. దానివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది. గవర్నమెంట్ ఏంది, వీళ్ళ ఓట్లు ఎలాగో మనకు రావు, ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉండరు కదా ఓట్లు వేయడానికి, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఉన్న చోట ఓటు హక్కు ఉండదు అని చెప్పి వాళ్ళని వదిలేసిందన్న విమర్శలు వచ్చాయి. అట్లాగే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కున్న దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది టూరిస్టుల కోసం లేకపోతే వ్యాపార నిమిత్తం ఏదో ఒక పనుల మీద దుబాయ్ వెళ్ళారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ దగ్గర ఇరుక్కున్నారు. వాళ్ళని తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ కృషి చేయాలి. రెండోది, తీసుకురాలేని పక్షంలో అక్కడ షెల్టర్లు వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. అది గవర్నమెంట్ పట్టించుకోలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోను సుద్ రంగంలో దిగడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ కంపేర్ చేస్తారు కదా, కంపేర్ చేసి ఒక సోను సుద్ చేసే పని మీరెందుకు చేయలేదని ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ వస్తుంది. ప్రభుత్వం పాజిటివ్గా తీసుకొని దీన్ని మిగతా ప్రాంతాల్లో, ఎందుకంటే సోను సుద్ ఒక వ్యక్తి అయినా లిమిటెడ్గానే చేయగలడు తప్ప మొత్తం గల్ఫ్ కంట్రీస్లో అన్ని చోట్ల ఇలాగా షెల్టర్లు వ్యాపారం చేసి ఆయన పెట్టడం అనేది కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో సోను సుద్ చేసే పని మీరు కూడా చేయొచ్చు కదా, ప్రభుత్వం అనుకుంటే ఈజీగా అవుతుంది, అక్కడ మీకు నెట్వర్క్ ఉంటుంది, డబ్బు ఉంది, అన్నీ చేయొచ్చు. రెండోది, ఆ గవర్నమెంట్తో కూడా మాట్లాడచ్చు అని చెప్తున్నారు. మన మోడీ ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది వాళ్ళతో, ప్రభుత్వంతో. అక్కడ చాలామంది వీడియోలు నేను కూడా చూశాను. దుబాయ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. లారా దత్తా కూడా అదే చెప్పింది. మన ఇండియన్ గవర్నమెంట్ లాగే దుబాయ్ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా టేక్ కేర్ చేస్తుంది అని పెట్టింది. కాకపోతే కొంతమంది ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి సోను సుద్ ఖచ్చితంగా ఈ ప్రయత్నం హెల్ప్ అవుతుందని చెప్పచ్చు.